అందరికి నమస్తే. మొత్తానికి బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత కాగ్ రిపోర్ట్ పెట్టిన తర్వాత అసలు ఎవరు ఎంత అప్పు చేసిండ్రు, అంతకుముందు 10 సంవత్సరాల్లో ఎంత తప్పు అయింది, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎంత తప్పు అయింది, అసలు బీఆర్ఎస్ లీడర్ చెప్తున్న మాటల్లో ఎంత నిజం ఉంది, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాటల్లో ఎంత నిజం ఉంది అని కాగ్ రిపోర్ట్ చూసిన తర్వాత అర్థమైంది. CAG కాగ్ రిపోర్ట్, కంట్రోల్ అండ్ జనరల్ రిపోర్ట్. ఈ రాజకీయ నాయకులు మస్తు చెప్తారు ముచ్చట్లు, కానీ కాగ్ రిపోర్ట్ ఫైనల్. వాళ్ళు చెప్పేదే నిజం, ఇంకా ఎవరు చెప్పినా అబద్ధం. వీళ్ళు చెప్పినా వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా, ఎందుకంటే వీళ్ళు 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 మేం చేసింది కరెక్ట్ అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. లేదు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు చేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తారు, నేను చేసింది కరెక్ట్ అంటాడు ఆయన. కాబట్టి వీళ్ళు చేసింది కరెక్టా వాళ్ళు చేసింది కరెక్టా, కాగ్ రిపోర్ట్లో ఏముంది, ఎందుకంటే ఇది మన రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అంశం. ఎందుకు తెలవాల్సిన అంశం అంటే చెప్తా, నేను ఆ విషయం కూడా మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ సంవత్సరం పాటు మీరంతా వెంట ఉండి నడిపించిండ్రు, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో షేర్ కూడా చేయండి, రిపోర్ట్ల బాధ నుంచి మనం తప్పించండి అని అడుగుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. తర్వాత వార్తలకు పోతే బీఆర్ఎస్ 10 years, తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 16 months అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, అంతకుముందు 4 నెలలు, ఈ సంవత్సరం 12 నెలలు, మొత్తం 16 months. అసలు ఏం జరిగింది, కాగ్ రిపోర్ట్లో ఏముంది అనే విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఏమైందంటే యాక్చువల్గా ఒక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన ఎంబడే అసెంబ్లీలో బీఆర్ఎస్ గవర్నమెంట్ 7 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పి ఒక శ్వేతపత్రం పెట్టేసిండ్రు. దానికి బీఆర్ఎస్ వాళ్ళు ఖండించారు, లేదు అంత కాదు ఇంత కాదు, మీరు అనవసరమైన లెక్కలని చెప్తున్నారు, అప్పులంతా చెప్తున్నారు, లేకపోతే కార్పొరేషన్ రొటేషన్స్ కొన్ని ఉంటాయి, ఆ రొటేషన్ చేసినవి కొన్ని అవి కూడా మీరు కలిపి చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మేము చేసింది 4 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఉంటుంది, కానీ మీరు అనవసరంగా మా మీద ఏదో అభాండాలు వేస్తున్నారని చెప్పేసి వీళ్ళు కౌంటర్ ఇచ్చిండ్రు. ఓకే, ప్లస్ దానికి సరిపోను మేము ఆస్తులు కూడా సంపాదించినాం, 50 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించాం తెలంగాణకు అని, రోడ్లు వేసినాము, బిల్డింగ్స్ కట్టాము, కలెక్టరేట్ కట్టాము, SP ఆఫీసులు కట్టాము, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, ఇట్లాంటి చాలా విషయాలు వాళ్ళు కూడా చెప్పేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం లేదు కాదు అని చెప్పిండు. అయితే ఇదంతా అయిపోయింది, కాలం గిరా తిరిగి 16 months అయిపోయింది. 16 months తర్వాత రేవంత్ రెడ్డి చేసింది ఏంది, వీళ్ళు చేసింది ఏంది, అది మాట్లాడదాం. ఏమైంది, 10 years మొత్తం కాగ్ రిపోర్ట్ ఏం చేస్తుంటే 2024 మార్చి 31 వరకు, 2024 మార్చి 31 అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఇంకొక 4 months ప్లస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక 4 months కలిపి ఎంత అప్పులు ఉంది ఏం కదా అని ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్లో మొత్తం 5,17,659 కోట్లు అప్పు ఉన్నట్లుగా కాగ్ రిపోర్ట్ బయటపెట్టింది. అసలు ఏం రిపోర్ట్లు ఇవన్నీ కూడా అంటే, అసలు ఏం చేసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు అంటే 3,96,715 కోట్లు బడ్జెట్లో అప్పు తీసుకొచ్చిండ్రు. 1,20,944 కోట్లు కార్పొరేషన్స్ అంటే గవర్నమెంట్ మేము కడతామని వీళ్ళు ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్, కాళేశ్వరం కార్పొరేషన్ కోసం 94,000 కోట్లు 95,000 కోట్లు తీసుకొచ్చారు. ఇట్లా కార్పొరేషన్స్ కోసం గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది, కట్టేది మాత్రం కార్పొరేషన్సే, గవర్నమెంట్ కట్టదు. ఇప్పుడు కాకపోతే ఆ కార్పొరేషన్స్కి ఇన్కమ్ ఉండాలి. ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్కి ఏం ఇన్కమ్ ఉందంటే నిజానికి ఇప్పుడు లేదు, కాకపోతే ప్లానింగ్లో చూపించారు వాళ్ళు. నీళ్ళు ఇండస్ట్రీస్కి అమ్ముతాం, లేకపోతే అక్కడ టూరిజం పెరుగుతుంది, లేకపోతే చేపలు డెవలప్మెంట్ చేస్తాం, ఫిషరీస్ ఇట్లాంటి చెప్పిండ్రు. ప్రస్తుతం గవర్నమెంటే కడుతుంది, గవర్నమెంట్ గ్యారంటీ కాబట్టి. అట్లా మొత్తం 1,20,944 కోట్లు కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చారు. ఇంకా 72,000 కోట్లు మనకు వారసత్వంగా పాతదే వచ్చింది. చాలాసార్లు సర్ప్లస్ స్టేట్ తెలంగాణ విభజన జరిగినప్పుడు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ సర్ప్లస్ స్టేట్ అంటే ఏంది, మన బ్యాంకులో మన డబ్బులు ఉండడం, మన అకౌంట్లో డబ్బులు ఉండడం. కానీ 72,000 కోట్ల అప్పు పాతది వచ్చింది ఆల్రెడీ, మనకు వాళ్ళకి షేర్ అయింది, ఏపీకి మనకు షేర్ అయిపోయింది, మన షేర్ మనకు వచ్చింది. మన అంతే కదా, ఇప్పుడు ఇల్లు అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఆస్తులు పంచుకుంటారు, అప్పులు పంచుకుంటారు. అట్లా తెలంగాణ కూడా అప్పు వచ్చింది, 72,000 కోట్ల అప్పు వచ్చింది. తర్వాత ఈ 26,000 కోట్ల అప్పు ఏంటంటే డిసెంబర్ 23 నుంచి మార్చి 24 వరకు 4 నెలలు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 26,000 కోట్లు 4 నెలలకి అప్పు తీసుకొచ్చిండ్రు. మొత్తం 98,000 కోట్ల బడ్జెట్ ఇతర అప్పు అయిపోయింది. అంటే ఇవన్నీ కార్పొరేషన్స్ కాగా ఇవి పాతవి ప్లస్ ఇవి ఈ 2 కలిపి మొత్తం 98,000 కోట్ల అప్పు అయింది. ఆ లెక్కన వీళ్ళేం చెప్తున్నారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు ఈ 26,000 కోట్లు అయితే మాకు సంబంధం లేదు, అది మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసుకున్నారు కాబట్టి మాకేం సంబంధం లేదని చెప్తున్నారు. ప్లస్ ఈ 72,000 కోట్లు కూడా అప్పు కూడా మాకు సంబంధం లేదు, అది కూడా పాత గవర్నమెంట్లో అప్పట్లో ఉమ్మడి రాష్ట్రాల నుంచి వచ్చిన అప్పు, దాన్ని మేము చేసిన అప్పు కాదు. కాబట్టి 98,000 కోట్ల అప్పు తీసేస్తే దీనిలోకి వెళ్ళి 4,19,659 కోట్లు మేము అప్పు చేసినాం, కాగు చేసిన అప్పు ఇది కరెక్ట్ అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్చ ఇది. మనం చూసాం కదా, కాగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత హరీష్ రావు పోయి బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండు ఏంది ఏం కథ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుండు.
అంటే వాళ్ళకి అర్థం కాలేదంట, ఈయన పోయి ఎక్స్ప్లెయిన్ చేసిండట. అట్లున్నది మన వాళ్ళ పాలన. వీళ్ళకు ఏంది అర్థం కాదు, అంత ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఏమీ కనిపిస్తుంది. అందుకే హరీష్ రావు పోయి కలిపి చూసి ఆయన వచ్చి చెప్పిండు, నేనే వాళ్ళకి అర్థమైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది, ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చింది చెప్పిండు హరీష్ రావు. అట్లున్నది కథ. తర్వాత రేవంత్ రెడ్డి వాళ్ళ దగ్గర పోదాం. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే 1,58,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఆయన ఒప్పుకున్నాడు. సేమ్ కాగ్ రిపోర్ట్ కూడా అదే చెప్పేసింది. మొత్తం దీంతో కలిపి 26,000 కోట్లు వాళ్ళు దానిలోనే ఉంది. 1,53,000 కోట్లు మేము అప్పే కట్టినామని చెప్తుండ్రు, అసలు మిత్తి కలిపి. దానికి పేపర్ వేయలేదు. నిజంగా సీఎం ఏదైనా మాట్లాడితే అది పేపర్లో ఉండాలి, పేపర్ రావాలి, ప్రతి సభ్యునికి పేపర్ వస్తే అది మీడియా కూడా వస్తుంది. కానీ ఆ పేపర్ ఏం లేదు, ఉత్తగా బాత్కానీ నడిచింది. అయితే ఇది మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళిపోయాడు, అసెంబ్లీ నుంచి కౌన్సిల్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆయన ప్రసంగం స్టార్ట్ చేసి మేము 88,000 కోట్లు అప్పు మాత్రమే కట్టామని చెప్పిండు. 1,53,000 కోట్ల అప్పు కాదంటే రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు, నేను మాట్లాడుతున్నా అని చెప్పి డిప్యూటీ సీఎం మాట్లాడింది 88,000 కోట్లు. సరే, ఈ 88,000 కోట్లు కట్టింది కరెక్టా ఏంది అనేది కూడా మనకు కాగులో ఉంది. వాళ్ళు ఇక్కడ వీళ్ళు మాట్లాడినరు, ఇక్కడ వీళ్ళు మాట్లాడినరు, మధ్యలో కాగు ఉంది. ఈ కాగు ఏం చేసిందంటే మొత్తం 53,978 కోట్లు అప్పు మాత్రమే కట్టినరు. ఈయన చెప్పింది కూడా తప్పే, బట్టి విక్రమార్క చెప్పింది కూడా తప్పే. ఎట్లుంటుందంటే అప్పు తీసుకొచ్చి ఏం చేసినవరా ఇంట్లో అడిగిన అనుకో, ఏం చేసినా పలానా మన పొలానికే పెట్టినా, మనం మనదానికే పెట్టినా, మన ఇల్లు కట్టినాం కదా, అప్పు ఉంటే తీర్చినా అని చెప్తారు కదా ఇంట్లో తప్పించుకోనికి. ఇది కూడా తప్పించుకునే ప్రయత్నంగా నాకు అర్థమైంది. అయితే 53,978 కోట్లే అప్పు అయింది. తర్వాత బడ్జెట్లో ఎంత బడ్జెట్ అవుతారు అంటే, బడ్జెట్ అంటే ఇది, ఈ అప్పు ఏమో 32,939 కోట్లు కట్టినరు. తర్వాత ఈ కార్పొరేషన్ కింద కట్టిన దానికేమో 21,039 కోట్లు ఈ బడ్జెట్ ఇతర లోన్స్ కార్పొరేషన్స్ కింద తీసుకొచ్చిన దాన్ని కట్టినరు. అంటే దీనిలో ఎంత అసలేమో 21,058 కోట్లు, మిత్తేమో 32,920 కోట్లు కట్టినరు. అది ఈఎంఐ కట్టాల్సింది ఎవరైనా సరే. ఇప్పుడు ఒక ఇల్లే తీసుకుందాం, ఒక ఇంట్లో ఒక ఆయన బండి తీసుకుంటే ఏమవుతుంది, దానికి ఇంట్రెస్ట్ కట్టాలి. అసలు ప్రతి నెల ప్రతిదీ కట్ అవుతూ ఉంటుంది. నేను ఈ నెల పంటేయలే కాబట్టి నేను కట్టా, లేకపోతే నాకు జాబ్ పోయింది కాబట్టి నేను కట్టా అంటే ఆడు బండి గుంజుకోపోతాడు. కానీ ఖచ్చితంగా కట్టాల్సింది ఏ గవర్నమెంట్ వచ్చినా, అది కట్టినరాలు. ఇట్లా మొత్తం యాక్చువల్గా మంత్లీ రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క మంత్లీ ఫస్ట్ ఏమో 6,000 కోట్లు అన్నారు కట్టేది. రేవంత్ రెడ్డి 2 మాటలు మాట్లాడారు, ఇది ఒకటి జాగ్రత్త వినాలి మనం. రేవంత్ రెడ్డి చాలా రోజులకి వెళ్ళి మాట్లాడిన మాట ఏంటంటే ఎవ్రీ మంత్ మేము 6,000 కోట్లు 6,800 కోట్లు మేము ఈ ఇంట్రెస్ట్లకు దీనికి పాత అప్పుకే కడుతున్నాం అన్నాడు. ఒకవేళ అట్లా కడితే కూడా 72,000 కోట్లే అవుతుంది. కానీ ఇప్పుడు ఏకంగా 1,53,000 కోట్ల కట్టినామని చెప్తున్నాడు. అంటే నెలకు 13,000 కోట్ల రూపాయలు మేము అప్పే కడుతున్నామని చెప్పి అర్థం పడతాం లేని మాటలు అవి, అర్థం పడతాం లేని. ఒకవేళ 13,000 కోట్లు కనుక అప్పు కట్టే సిచ్యువేషన్ ఉంటే ఈ సంవత్సరం కూడా ఈ గవర్నమెంట్ ఉండదు, కూలిపోతుంది ఇప్పటికీ. ఎందుకంటే ఇంకేం మిగిలవు. ఇక 2,000 రూపాయలు పెన్షన్ ఈయనకి లేదు, రేషన్ బియ్యాన్ని కూడా పైసలు లేవు, ఏడన్నా రోడ్డు బొక్క పడితే పూడ్చడానికి పైసలు లేవు, దేనికి పైసలు ఉండవు. ఆర్టీసీ బస్సులో డీజిల్ పోయిన కూడా పైసలు ఉండవు. లాస్ట్కి సీఎం కాన్వాయ్లా డీజిల్ వేసుకోనికి కూడా పైసలు ఉండవు. ఒకవేళ 13,000 రూపాయలు ఎవ్రీ మంత్ ఈ పాత అప్పు కనుక కడితే. కాబట్టి ఎట్లయిపోయిందంటే రచకడ కూర్చొని కొంతమంది మంచిగా మాట్లాడతారు, కొంత అడ్డదినంగా మాట్లాడతారు. అట్లా అయిపోయింది మన వాళ్ళ కథ. రచకడ మీద కూర్చున్నప్పుడు కొద్దిగా మంచిగా మాట్లాడాలి కదా. అయితే ఈ నెలకు కట్టింది లాస్ట్కు 4,498 కోట్లు, రౌండ్ ఫిగర్ 4,500 కోట్లు మాత్రమే ఈ గవర్నమెంట్ అసలు మిత్తి అన్ని కలిపి లోన్లు అన్ని మిత్తిలు అన్ని లోన్లు కలిపి కట్టింది. రేవంత్ రెడ్డి 6,500 కోట్లు తప్పే, ఆయన చెప్పిన 13,000 కోట్లు తప్పే, అన్ని తప్పే. ఇది కరెక్ట్, ఎందుకంటే కాగిచ్చింది, అది నేను చేసిన లెక్క కాదు. అసలు వీళ్ళ బడ్జెట్ ఎంతో చూద్దాం ఒకసారి. ఎందుకంటే పైసలు లేవంటుండు, 70,000 కోట్లు డౌన్ అయింది అంటున్నాడు, నెక్స్ట్ అప్పు ఉడతదా పుట్టదా అంటుండు, ఎవడు నమ్ముతలేడు అంటుండు కదా. మళ్ళీ ఈ గవర్నమెంట్కు ఎన్ని రోజులు పైసలు వస్తాయి? నేను లాస్ట్ ఒక వీడియో చేసిన, ఈ సంవత్సరంలో 10 నెలలకి అప్పు సరిపోతుంది, లాస్ట్ 2 మంత్స్ అప్పు సరిపోదు, ప్రభుత్వ ఉద్యోగాల జీతాలకే ప్రాబ్లం అయితే నేను ఒక వీడియో చేసిన. అది నిజమైంది, సత్యమైంది. అందుకే రేవంత్ రెడ్డి దానికి వెళ్ళి బయటకు వచ్చి కరెక్ట్గా 10 మంత్స్ దాటిన తర్వాత, ఇంకా 2 మంత్స్ అంటే ఇదే ఫిబ్రవరి మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్లో, ఈ 2 మంత్స్లో ఆయన బయటపడ్డాడు. మొత్తం మనకు అప్పిస్తలేడు, మన పతార పోయింది, అది మాట్లాడదాం మళ్ళీ. అయితే ఏమైంది, 2,91,000 బడ్జెట్ పెట్టినారు లాస్ట్ ఇయర్. 2024లో పెట్టిన బడ్జెట్ 24-25 సంవత్సరానికి 2,91,000 బడ్జెట్ పెట్టినారు. పెడితే దీనిలో 54,000 కోట్లు అప్పు తీసుకొచ్చినాక ఎంత మిగిలింది, 2,37,000 కోట్లు రావాలి. వచ్చిన కాడ ఏమైంది, 70,000 రూపాయలు లోటు. 70,000 కోట్లు రేవంత్ రెడ్డి చెప్పింది కదా, అది కరెక్ట్. 70,000 కోట్లు మైనస్ అయింది. వీళ్ళకి వచ్చింది 1,67,000 కోట్లు మాత్రమే వచ్చినాయి. 1,67,000 కోట్లు మాత్రమే వీళ్ళకి ఇన్కమ్ వచ్చింది. అంటే ఇన్కమ్ పడిపోయింది, ఆల్మోస్ట్ 40% ఇన్కమ్ పడిపోయింది, 45% ఇన్కమ్ పడిపోయింది. సరే, ఈ సంవత్సరం ఇట్లుంది కదా, ఈ సంవత్సరం అంటే 24 నుంచి 25 వరకు. ఇప్పుడు 25 నుంచి నెక్స్ట్ 26 వరకు ఎట్లుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినట్లే
లాస్ట్ ఇయర్ అప్పును 10 నెలలు కనీసం మెయింటైన్ చేయగలిగినారు. అంటే ప్రతి ఒక్కరికి ఒక మనిషికి నాకే అనుకోండి, నేను ఒక నెలకు 50,000 సంపాదిస్తున్నాను అనుకో, 50,000 సంపాదించినప్పుడు నాకు ఎంత లోన్ వస్తుంది అనేది ఒక క్లారిటీ బ్యాంకులో లెక్క ఉంటుంది, అంతే ఇస్తారు. నేను 50,000 సంపాదించినా సరే నాకు ఇంత లోన్ కావాలంటే ఇయ్యరు. లాస్ట్ ఇయర్ కనీసం ఇన్కమ్ కనిపించింది స్టేట్ గవర్నమెంట్కు. ఈ సంవత్సరం ఇన్కమ్ కూడా పడిపోయింది, ఇన్కమ్ ఇంకా డౌన్ అవుతుంది. రియల్ ఎస్టేట్ ఇప్పట్లో లేవది, గవర్నమెంట్ ఇన్కమ్ పెరగదు, అన్ని రియల్ ఎస్టేట్ చుట్టే ముడిపడి ఉన్నాయి. పైసలు గవర్నమెంట్ రావాలంటే రియల్ ఎస్టేటే నడవాలి, అది నడిచే స్థితి లేదు. ఎందుకు నడవలేదంటే దీనికి 1,00,000 కారణాలు మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ అప్పు ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా అప్పు స్టార్ట్ అవుతుంది. ఈ మార్చి ఏప్రిల్ నుంచి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది నీకు వచ్చే ఇన్కమ్ ఎంత, అంటే మన జీతం ఎంత, నీకు వచ్చే అప్పు ఎంత అని బ్యాంకులు డిసైడ్ చేస్తాయి. బ్యాంకులు డిసైడ్ చేసినాక అప్పు ఇప్పుడున్న సిచ్యువేషన్లో 4 నెలల కన్నా ఎక్కువ రాదు, 4 months ఓన్లీ. హిమాచల్ ప్రదేశ్లో కూడా సేమ్ ఇట్లే అయింది, 2వ సంవత్సరమే అయింది. మన తెలంగాణలో కూడా జస్ట్ 4 monthsలో అప్పు మొత్తం ఊడ్చేస్తారు, ఎందుకంటే వేరే సోర్సెస్ లేవు, ఇన్కమ్ పడిపోయింది, ఇక అప్పు కూడా పడిపోతుంది కదా, అప్పు కూడా పెద్దగా ఉండదు, సంవత్సరం పాటు అప్పు చేసేంత సిచ్యువేషన్ లేదు. కాబట్టి 4 monthsలో అయిపోతుంది అప్పు. ఆఫ్టర్ 4 months ఏందనేది మాత్రం నేను చెప్పాను. అప్పుడు లంకి బిందెలు కాదు, ఉట్టి బిందెలు కాదు, అసలు బిందెలే ఉండవు. ఆ సిచ్యువేషన్ తెలంగాణకు రాబోతుందేమో అన్న ఒక డేంజర్ బెల్స్ మనకైతే కనిపిస్తున్నాయి. లేకపోతే ఈ 4 నెలల్లో ఏమన్నా గవర్నమెంట్ ఇన్కమ్ సోర్స్ పెంచుకుంటే అది ప్లస్ అవుతుంది. కానీ 4 నెలల్లో గవర్నమెంట్ ఇన్కమ్ సోర్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇన్కమ్ సోర్స్ ఏం కనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ టైకునే, కానీ రియల్ ఎస్టేట్ మొత్తం పండుకున్నది, పండబెట్టారు. కాబట్టి ఇప్పటికప్పుడు రియల్ ఎస్టేట్ పెరిగేది లేదు, గవర్నమెంట్కి ఇన్కమ్ కూడా పెరిగే అవకాశం లేదు. గవర్నమెంట్ ఇన్కమ్ లేకపోతే అప్పు ఇచ్చే పర్సెంటేజ్ కూడా పెరగదు, అప్పు తగ్గుతుంది. లాస్ట్ టైం 59,000 కోట్ల 54,000 కోట్లు అప్పు వచ్చినట్టు ఈసారి ఇంకా తగ్గి 30,000 కోట్లు 35,000 కోట్లు చేస్తే వీళ్ళు ఉరుకులాడకుండా పోయి లోన్ తీసుకొచ్చుకొని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేకపోతే 2,000 రూపాయలు పెన్షన్ గవికి వీయనికే 4 monthsకే సరిపోతుంది. 5th month కటకట 5th monthకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరికి వెళ్ళి స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇయర్లో. ఇప్పుడు మాత్రం నెక్స్ట్ 4 months తర్వాత ఇక్కడ కటకట స్టార్ట్ కాబోతుంది. దాన్ని ప్రభుత్వం ఎట్లా ఫేస్ చేస్తుందో, ఏమవుతుందో, ఎట్లయితుందో తెలియదు. యాక్చువల్గా ఒక ఇంట్లో మన పరిస్థితి బాగాలేకపోయినా తెల్లబడలు వేసుకొని బాగున్నారా అంటే వాడు అప్పిస్తాడు, కొన్ని రోజులు బతకగలుగుతాం. మన ఇన్కమ్ పడిపోయినప్పుడు అప్పు చేసుకుంటా పోయినాం అనుకో, అప్పే మిగులుతుంది, ఇన్కమ్ పెరగదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, మీద ఎక్కి నాకు రోగం వచ్చింది నేను మొత్తం దివాలా తీసినా అని చెప్పుకుంటున్నారు. ఎవడని చెప్పుకుంటాడా? మిద్దె ఎక్కి అరుస్తాడు ఎవడన్నా, దివాలా తీసినాము నన్ను ఎవడు నమ్ముతారని చెప్పుకుంటారా? ప్రస్తుతం వీళ్ళు చెప్పుకున్నారు, అది వీళ్ళకే చేయటం అన్నట్లుగా కనిపిస్తుంది పరిస్థితి చూస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.